మనలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ని బాగా పెంచుకోవటానికి 3 మంచి అలవాట్లు అద్భుతంగా ఉపయోగపడతాయని సైంటిఫిక్గా రుజువైంది. ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగుంటే వైరస్ బ్యాక్టీరియాలను చంపటం, మన బాడీని రిపేర్ చేయటం, రికవర్ చేయటం, అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని రక్షించటం, ఈ వ్యవస్థ బాగున్నట్టు. ఈ పనులన్నీ మీలో సవ్యంగా జరగాలి అంటే, ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగుండాలి అంటే 3 అలవాట్లలో మొట్టమొదటిది, ప్రతిరోజు మీరు ఉదయం 10 కానించి సాయంకాలం 6 లోపు 8 గంటల్లోపు 2 సార్లు 3 సార్లు మీరు తినేసి 16 గంటలు నోటికి తాళం వేసినప్పుడు ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతున్నది అని సైంటిస్టులు అమెరికా వారు రుజువు చేశారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 1 ఇది ఒక ఉపయోగంగా కలిగిస్తున్నది. రెండవది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 2. ఇదేమిటంటే వారానికి ఒక్కసారైనా మన ఆచారాల్లో చెప్పిన ఏకభుక్తం ఒంటి పొద్దు అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంటే రోజులో ఒకేసారి ఆహారాన్ని తిని మిగతా సమయం అంతా నోటికి తాళం వేయటం. అంటే మధ్యాహ్నం 1 గంట 2, 3 ఆ సమయంలో ఒక్కసారి గట్టిగా భోజనం చేసేస్తారు. ఇక రేపు మళ్ళీ మధ్యాహ్నం వరకు ఏమీ ముట్టుకోరు. ఇట్లా ఏకభుక్తం చేయటం వల్ల ఇమ్యూన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతున్నదని రుజువైంది. మూడవది వారానికి ఒక్కసారి ఉపవాసం చేయటం. నేనేం చెప్తాను, ప్రతి మండే ఫాస్టింగ్ చేయండి అంటాను. మండే అంటే మెయింటెనెన్స్ డే, మండే అంటే పొట్టకు సెలవు. అందుకని సోమవారం 2-3 సార్లు తేనీళ్ళు తాగి 4 సార్లు మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ ఉపవాసం పెట్టేయండి. ఈ 3 మంచి అలవాట్లు మీలో ఇమ్యూన్ రెసిస్టెన్స్ని 70-80 ఏళ్ళు వయసు వచ్చినా కూడా తగ్గకుండా రక్షిస్తున్నాయని మరి అమెరికాలో రుజువు చేశారనమాట. కాబట్టి ఇట్లాంటి 3 అలవాట్లని మీరు ఆచరించండి. మీలో రక్షణ వ్యవస్థని 4 రెట్లు పెంచుకునే ప్రయత్నం చేయండి.